యేసుని త్యాగమే నా పాప శిక్షకై, యేసుని త్యాగమే నా పాప శిక్షకై. ఎన్నో నిందలు అవి నా కోసము, మలినమైన నా గతం ఇక లేదయా. ఎన్నో నిందలు అవి నా కోసము, మలినమైన నా గతం ఇక లేదయా. నా జీవితమే నీదేనయా, నాకంటూ ఏమద్దయ్యా. నా జీవితమే నీదేనయా, నాకంటూ ఏమద్దయ్యా. నిజంగా నాకంటూ ఏమొద్దయ్యా, నా జీవితం నీకే ప్రభువా అని దేవునికి సమర్పిస్తూ హృదయపూర్వకంగా చెప్దామా. ఇదిగో ప్రభువా నా జీవితము, ఇదిగో అయ్యా నా సర్వస్వము. బంధువులే నన్ను బాసిన, నా వారే నన్ను అమ్మేసిన, స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయిన, నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్విన, దేవా నీ ఉంటే చాలయ్య నాకు. నా జీవితం నీదేనయ్యా, నాకంటూ ఇంకేమొద్దు ప్రభా, నీ ఉంటే చాలయ్యా నాకు, నీ ఉంటే చాలయ్యా అని హృదయపూర్వకంగా చెప్దామా. బాధించడవాసిన నా వారే నన్నే అమ్మేసిన, బంధువులే బాధించడవాసిన నా వారే నన్నే అమ్మేసిన, స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయిన, నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రోపిన, స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయిన, నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రోపిన. నా జీవితమే నీదేనయ్యా, నాకంటూ ఏమొద్దయ్యా. నా జీవితమే నీదేనయ్యా, నాకంటూ ఏమొద్దయ్యా. హృదయపూర్వకంగా చెప్దామని, నా జీవితం నీదేనయ్యా, నా జీవితం నీదే ప్రభా. బ్రతుకంతా చీకటి కమ్మేసిన, రక్కసి వేదనలే శోధించిన, రోదనలే రోగమై వేధించిన, మరణాలు విలయాలు కబలించిన, దేవా ఏదేమైనా నా జీవితం నీదేనయ్యా, నాకంటూ ఇంకేమొద్దయ్యా అని చెప్పగలుగుతామండి. ఇంకా బాగానే విశ్వాసులుగా ఉన్నామనుకుంటున్నామా, ఈవెన్లో ఆశీర్వాదం కొరికే దేవుడి దగ్గరకు వస్తున్నామా. దేవా నాకు ఏది వద్దయ్యా, నీ ఉంటే చాలు ప్రభా. నీవు లేని లోటే ఈ సమస్యలు, నీవు లేని లోటే ఈ కృపదల, నీవు ఉంటే నాకు చాలయ్యా. ఏ కష్టమైనా ఏ నష్టమైనా దేవా నీవు నా పక్కనుంటే చాలయ్యా. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిలో ఉన్నప్పుడు నీవు వారి తోడై ఉన్నావయ్యా. దేవా నాకు తోడై ఉండు ప్రభా. దేవా ఈ కృపదల్లో, ఈ కష్టాల్లో, ఈ సమస్యల్లో నువ్వు నా పక్కనున్నాయా, ఇంకా చాలు ప్రభా. ఇదిగో అయ్యా నా జీవితం నీకేనయ్యా అని సమర్పిద్దామా. బ్రతుకంతా చీకటి కమ్మేసిన, రక్కసి వేదనలే శోధించిన, బ్రతుకంతా చీకటి కమ్మేసిన, రక్కసి వేదనలే శోధించిన, రోగనలే రోగమై వేధించిన, మరణాలు విలయాలు కబలించిన, రోగనలే రోగమై వేధించిన, మరణ
పాపినైన నాకై మరణించిన దేవుడు నీవయ్యా. మృతమైన నన్ను మహిమగా మార్చిన దేవుడు. మారని నీ ప్రేమకై నేను బానిసై ఉన్నానయ్యా. నిజంగా మారని దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. పాపుల కొరకే లోకానికి వచ్చానని సెలవిచ్చిన దేవుడు. మృతమైన నన్ను మహిమగా మార్చుటకై నీవు నీ ప్రాణాన్ని అర్పించి ఉన్నావు కదయ్యా. ఎంత నా సొంత నిర్ణయం, నా సొంత ఆలోచనలు, నా సొంత స్వబుద్ధి మీద ఆధారపడుతున్నానయ్యా. మారని నీ ప్రేమకై నేను బానిసయ్యా. నిజంగా నన్ను నీ ప్రేమలో నన్ను బంధించుకోయ్యా. బలహీనతలో నన్ను బలపరచిన పాపినైన నాకై మరణించిన. బలహీనతలో నన్ను బలపరచిన పాపినైన నాకై మరణించిన. మృతమైన నన్ను మహిమగా మార్చిన. మారని నీ ప్రేమకై బానిసైన. మృతమైన నన్ను మహిమగా మార్చిన. మారని నీ ప్రేమకై బానిసైన. నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. చెప్తావా? నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. యేసుని త్యాగమే నా పాప శిక్షకై. యేసుని త్యాగమే నా పాప శిక్షకై. ఎన్నో నిందలు అవి నా కోసమా. మలినమైన నా గతం ఇక లేదయ్యా. ఎన్నో నిందలు అవి నా కోసమా. మలినమైన నా గతం ఇక లేదయ్యా. నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. చెప్తామాని. నా జీవితమే నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. హృదయపూర్వకంగా చెప్తాము. నా జీవితం నీదేనయ్యా. ఇదిగో ప్రభా, నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి ఉన్నావు. నా కొరకు నీ రక్తాన్ని కార్చి ఉన్నావు. నా కొరకు నీ సర్వాన్ని విడిచిపెట్టి ఉన్నావయ్యా. నీ కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను యేసయ్యా? నీ కొరకు నేను ఏమి ఇవ్వగలుగుతున్నానయ్యా? నా సమయాన్ని ఇవ్వలేకపోతున్నా. నా కష్టాన్ని ఇవ్వలేకపోతున్నా. నా తలాంతుల్ని ఇవ్వలేకపోతున్నా. సమస్తం ఇచ్చిన దేవుడు నీవే. నీకే నేనేం చేయలేకపోతున్నానయ్యా. ప్రభువా, ఇదిగోయ్యా నా జీవితము. నా జీవితం నీకేనయ్యా అని దేవుని హస్తంలో సమర్పిద్దామా? Let us surrender ourselves. ఇంతకాలం మన ఇష్టానుసారంగా మనం జీవించామేమో. ఏమి సాధించగలిగాము? ఇక మీదట నా దేవా, ఇదిగోయ్యా ఇంతకాలం నా కొరకు బ్రతికా. ఇదిగోయ్యా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని దేవుని హస్తాల్లో సమర్పించుకుంటూ మరొక్కసారి నా జీవితం నీదేనయ్యా. నాకంటూ ఏమొద్దయ్యా. బంధువులు బాధించిన, నా వారైనా నమ్మేసిన, స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయినా, నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా, దేవా స్టెఫెను వలె నేను ఉండడానికి, యోసేపు వలె నేను ఉండడానికి, దావీదు వలె నేను ఉండడానికి సహాయం చేయ్యా అని వేడుకున్నావా? బంధువులే బాధించెడబాసిన, నా వారే నన్నే అమ్మేసిన. బంధువులే బాధించెడబాసిన,
ఒక్కరు స్వరమెత్తి, ఇదిగోయా నా జీవితం, ఇదిగోయా నా సర్వస్వం దేవునికి సమర్పిద్దాము. పరిశుద్ధమైన తండ్రి, పరలోక రాజా, ఇదిగోయా నా జీవితము, ఇదిగోయా నా సర్వస్వము, ఇదిగోయా ఇంతకాలం నా ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నాము, ఏ ఫలము ఏ ఫలితము లేదయ్యా. ఇదిగో ప్రభు, నా జీవితం నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను వాడుకో అయ్యా, వాడబడే పాత్రగా నన్ను చూడు ప్రభు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నావా? విరిగి నలిగిన జీవితం కలిగి ఉన్నావా? నా యొద్దకు రా, నేను బాగు చేసి నేను వాడుకుంటానందే అని సెలవిచ్చే దేవా. ఇదిగో ప్రభు, మా విరిగి నలిగిన జీవితము, విరిగి నలిగిన హృదయము మమ్మల్ని బాగు చేయ్యా. మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని వాడుకో ప్రభా. నా జీవితం నీకేనయ్యా, నాకు ఇంకేమొద్దయ్యా అని స్వరమెత్తి పాడి హృదయపూర్వకంగా నిజంగా ప్రార్థన పూర్వకంగా పాడిన వారిని నువ్వు ఈ క్షణమే దర్శించయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా. నీ కొరకు బ్రతుకుతాము అని నిర్ణయించుకుంటున్నప్పుడు దేవా, సాతాను ఎన్నో రకాలుగా శోధన ఇస్తుందయ్యా, శోధన పంపిస్తాడయ్యా. కానీ అయినా మేము నిలకడగా మా విశ్వాసాన్ని స్థిరపరుచుకుంటూ, మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీ కొరకు బ్రతికే శక్తిని, బలమును మాకు దయచేయ్యా. నిజంగా నీవు లేకపోతే, నీ ప్రేమే లేకపోతే మాకు ఊపిరి కూడా లేదయ్యా. ఈరోజు మేము జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప అయ్యా, నీ ప్రేమయ్యా, నీ జాలి అయ్యా, నీ కరుణ అయ్యా. ఇంకా మా స్వబుద్ధి మీద ఆధారపడక, ఇంకా మా ఆలోచన, మా సొంత నిర్ణయాల మీద ఆధారపడక, నీ వాక్యానుసారంగా మేము జీవించటానికి, వింటున్న వాక్యము వినువారమై కాక దాని ప్రకారం జీవించేవారుగా మేము ఉండటానికి సహాయం చేయమని ఈ ముందున్న సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ దైవజనుల ద్వారా, నీ సజీవమైన వాక్కు ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్దాం.